అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటూ కరీంనగర్ జిల్లా ఏఎఫ్పీ ఆందోళన బాట పట్టింది. నిరుపేదలతో కలిసి కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఆ పార్టీ నాయకులు. నిజమైన అర్హులకు ఇవ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకుల అనుచరులకు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. జిల్లా ఏఎస్పీ కార్యదర్శి బండారు శేఖర్ వాటిని వెంటనే రద్దు చేసి అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో చింతకుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకుంటున్నామని వార్నింగ్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో అర్హులైనటువంటి నిరుపేదలైనటువంటి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. కరీంనగర్ మున్సిపల్ పట్టణంలో నిజమైన అర్హులకు డబుల్ బెడ్రూములు ఇవ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకుల అనుచరులకు మాత్రము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అవన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ధర్నాలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజమైన అర్హులు. వీళ్ళెవ్వరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, ఇండ్ల స్థలాలు లేవు. ఖాళీ జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కింద స్కీమ్ కింద 5 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటికీ కడుతున్న 9 నెలలు అవుతుంది. ఫస్ట్ బిల్లు బేస్మెంట్ లెవెల్ ₹1,00,000 పడ్డది, గోడ లెవెల్ 1,00,000 పడ్డది. నాకు కూతురు ఉన్నది. ఇప్పుడు స్లాబ్ బిల్లు 2 లక్షలు పడలేదు, 3 నెలలు అవుతుంది. ఇటు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు పడితే అంటారు కానీ ఇంతవరకు పడడం లేదు. మేము కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాము. 8 నెలల నుంచి కిరాయిల పొందుతూ ఉంటున్నాము. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు, ఏ అధికారి సుతా పట్టించుకుంటలేడు. ఆ 2 లక్షల స్లాబ్ బిల్లు పడాలని మేము జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వచ్చినాము. ఈ ప్రెస్ ద్వారా నిజమైన అర్హులు ఎవరో వారికి డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని, స్లాబ్ బిల్లు తొందరగా వేయగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాం జిల్లా కలెక్టర్ గారిని.